ముందు కోటి జన్మల పుణ్యం అదేమిటో మనకు తెలియదు కనుక తెలిసినవి చేద్దాం. అనపాయనైన భక్తి ఉండాలి. ఆ భక్తి కూడా ఎలా ఉండాలి? యస్య భక్తి దృఢానిత్యం మయ్యేవ అవ్యభిచారిణి. ఇటు అటు చెదరని భక్తి ఉండాలి. మొదట అనపాయని భక్తి, రెండవది అవ్యభిచారిణి భక్తి. యస్య లింగార్చనే ప్రీతి యస్య రుద్రజపే మతి. ఎవరికి నా లింగార్చన యందు ప్రీతి ఉంటుందో, అంటే ప్రీతిగా చేయాలండి, ఏదో చేసాం కట్టుబడి అని కాకుండా ప్రీతిగా చేయడం. అలాగే నా మంత్ర జపముల యందు రతి, ఆసక్తి కలిగి చేయడం. శివక్షేత్రాటనయ్యేనా, నా మీద ప్రీతితో అనేక క్షేత్రములు తిరిగితే, ఆ క్షేత్ర విధులు చేస్తే ఆ పుణ్యం వల్ల వస్తాడు. అది బహుధాకృతమాదరాత్ శివ పూజైవ సతతం కృతాయన భవిష్యతి. నిరంతరాయంగా శివ పూజ చేయడం అంటే ఒక్కరోజు కూడా విడివకుండా శివ పూజ చేసిన వాడు. అలాగే త్రిపుండ్ర ధారణం వేన కృతం స్యాద్ విధిపూర్వకం. విధిపూర్వకముగా త్రిపుండ్ర ధారణ చేయడం. భస్మధారణ విధి ఉన్నదండి, అది తెలుసుకోగలగాలి. భస్మధారణ విధిలో వైదిక మంత్రములు తెలిసిన వారు వాటితో చేస్తారు, ఆ మంత్రములు తెలియని వారు శివనామములతో చేసుకోవడం ఉన్నది. అన్ని విధానాలు ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా సజ్జోజాతాది పంచవదనముల్ని తలంచుకుంటూ, ఆ మృత్యుంజయ స్వామిని తలంచుకుంటూ, ఎందుకంటే మృత్యుంజయత్వ ప్రాప్తికి, మృత్యుంజయ అనుగ్రహం కోసం కాశీలో తపస్సు చేసి సిద్ధి పొందిన ఒక కథ ఉంది. అక్కడ సాక్షాత్ మృత్యుంజయ మంత్ర విశేషం సిద్ధి పొందిన వాడే చెప్తాడు. ఆ మృత్యుంజయ మంత్రమే ఏమిటి అనేది, అంటే ప్రతివారు చేసుకోదగ్గ ఒక మృత్యుంజయం ఉంది. వైదికమైనది నియమాలతో చేసేది మాత్రమే కాకుండా కానీ సిద్ధి ఇది కూడా ఇస్తుంది. అలాంటివన్నీ ఈ కాశీ వైభవంలో చెప్తున్నాడు మహానుభావుడు. అలాగా నిరంతరం ఆ మంత్రములు చేస్తూ భగవంతుని త్రిపుండ్రధారణ భస్మధారణ చేసుకోవడం ఆయన నామములతో తద్విధిపూర్వకం. తేనైవ కాశీ సంప్రాప్య నాణ్యేన కమలాననే. ఇలా చేసిన వాళ్ళకి కాశీ వస్తుంది. కృతం ఏన సదా భక్త శివక్షేత్రస్య మార్జనం. శివక్షేత్రాల్లో కైంకర్యం చేయాలి, అంటే శివక్షేత్రాలు శుభ్రం చేయడం, శివాలయాల్లో మార్జనాదులు చేయడం, ఇలాంటి పుణ్యములు కూడా నా దగ్గరికి తీసుకొస్తాయి. అలాగే నిరంతరం విడవకుండా శివ పూజార్థం బిల్వార్చన చేసిన వారు కూడా దీన్ని పొందగలరు. శివస్థానాన్ని ఏనైవ కారితాని కృతానిచ. అలాగే శివమందిరములు మొదలైన నిర్మాణం చేసిన వారు, ఉద్ధరణ చేసిన వారు ఆ పుణ్యములు విశేషం చేత కాశీని పొందగలరు. ఇక శివభక్తులపై ప్రీతి కలిగిన వారు కూడా, శివారాధనలో ఒక భాగం శివభక్తులను గౌరవించడం, శివభక్తులపై ప్రీతి కలగడం. అలాగే బిల్వవనములంటే ఆదరణ ఉంటూ ఆ బిల్వవనాలు ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా కాశీవాసాన్ని పొందగలరు. ఏన మూర్ధిని గళే కన్యే రుద్రాక్ష సతతం ధృతాహ. శాస్త్రం చెప్పిన పద్ధతుల్లో ఆయా స్థానముల యందు రుద్రాక్షలు ధరించినటువంటి వారు క్రమంగా కాశీని చేరుకోగలరు. అసలు రుద్రాక్షలు రుద్రుని అభిషేకించిన పానం, అంటే రుద్రుని అభిషేకించిన జలాన్ని పానం చేయడం, ఈ రెండు నిత్యం చేసిన వాళ్ళు శుద్ధులై కాశీని చేరగలరు. అదేవిధంగా యోగ్యులైన వారికి లింగదానం చేసినటువంటి వారు కనుక కాశీని పొందగలరు. అంటే ఊరికే దొరుకుతున్నాయని కనిపించిన వాళ్ళని లింగాలు ఇచ్చేయడం కాదండి, అతడు చేసుకునేవాడు అయి ఉండాలి, అది ఇవ్వవలసింది. లింగదానం అన్నారు కదా అని డబ్బులు దొరుకుతున్నాయని లింగాలు కొనుక్కొని కనబడ్డ వాళ్ళకి అందరూ పంచుకుంటూ పోవడం కదా, అది ఘోరమైన తప్పిదం కూడా తెలుసుకోండి. దానం ఎవరికి చేయాలి అనేది వేరే పద్ధతి. అదేవిధంగా శివప్రీతికై శివభక్తులకి భోజనం పెట్టినటువంటి వారు తప్పకుండా కాశీకి చేరుకోగలరు. అలాగే పార్థివ లింగాల్ని నిరంతరం ఆరాధించినటువంటి వారు కూడా కాశీకి చేరుకోగలరు. అలాంటి పుణ్యములు ఉన్నవారు మాత్రమే దీనికి చేరుకోగలరు సుమా. అంటూ పుణ్యములు లేనివాడు దీన్ని చేరుకోలేడు. ఒక